బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. శివలింగాన్ని సృష్టికర్తైన బ్రహ్మ విష్ణువు దేవతలు ఆరాధించినదిగా సూచిస్తూ జనన మరణ సంబంధాల నుంచి విముక్తి ప్రసాదించు అని మనం శివలింగ రూపాన్ని శివయ్యని ప్రార్థిస్తున్నట్టు నమస్కరిస్తున్నాం. అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే శివునికి అభిషేకం చేయడం వల్ల, శివాభిషేకం చేయడం వల్ల మీరు ఎంతటి పుణ్యం అనేది మీకు ఈ పద్యంలో తెలుస్తుంది. అంటే మనం శివలింగానికి అభిషేకం చేస్తుంటే జనన మరణ బంధాల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. అంటే విముక్తి కలుగుతుంది, మన కర్మల సైతం తొలగిపోతాయి. అందుకే శివాభిషేకం ఎంత గొప్పది, శివాభిషేకం మనం చేయడం వల్ల మన జన్మకి ఎంత అద్భుతమైన అర్థం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సిన మొదటి ప్రత్యేకమైన విషయం. అందుకే శివారాధన చాలా గొప్పది, శివాభిషేకం అంతకు మించి గొప్పది. నువ్వు శివుణ్ణి ఆరాధించినప్పుడు సకల శుభాలు నీ వెంబడే ఉంటాయి. అందుకే శివారాధన చాలా గొప్పది. ఈ జన్మకు నీకు శివాభిషేకం చెయ్యడం అనే భాగ్యం దొరికిందంటే నువ్వు ఎన్నో కోట్ల జన్మలు చేసుకున్న ఎంతో అదృష్టమైన పుణ్యం. అందుకే ఈ జన్మకి నువ్వు శివుడికి అంత పరమ భక్తులు అయ్యావు. అందుకే ప్రతి ఒక్క శివభక్తులు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివునికి మనం ఆరాధిస్తున్నాం, మనం భక్తిగా పూజిస్తున్నాం అంటే మనల్ని మించిన అదృష్టవంతులు లేరు. శివారాధన మించిన అదృష్టం నాకు తెలిసి ఇంకెక్కడ ఉండదు. మొదటి అదృష్టం మన జీవిత భాగ్యంలో ఏం జరిగిందంటే మనం శివుడికి భక్తులవ్వడం. హర హర మహాదేవ శంభో శంకర.